నమస్తే అండి. వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఖైమా దోశ చేసుకోబోతున్నాం. మరి ఖైమా దోశ కావాలంటే ఖైమా చేసుకోవాలి కదా, అది ఎట్లాగో చూపిస్తాను. ఇక్కడ కుక్కర్ పెట్టి మంట పెట్టాను. హైలో పెట్టేసి నూనె వేస్తాను. నూనె నిన్న చికెన్ పకోడా కాల్చిన అది వేసేస్తే అయిపోతుంది కదా, ఎక్కువ రోజులు లేకుండా. మళ్ళీ కలర్ చేంజ్ అయింది అనుకోవద్దు. ఈరోజు అండి నేను చికెన్ కైమా, జనరల్గా మటన్ కైమా ఎక్కువ చేసుకుంటుంటాం కదా, దోశకి చికెన్ కైమా చాలా బాగుంటుంది. మరి ఎట్లాగో చూద్దాము. ఇట్లాగా నూనె బాగా వేడెక్కాలి. నేను కుక్కర్ ముందే వేడి చేసినాను కాబట్టి వేడి ఉండే కుక్కర్లో ఆయిల్ వేసేసినామంటే త్వరగా హీట్ ఎక్కిపోతుంది. చూడండి, బాగా వేడెక్కేసింది ఆయిల్. మరి ఆయిల్ అయితే బాగా కాగిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు రెండు కలిపి ఒకేసారి వేసేస్తున్నాను నేను. ఇంకా మనము ఎర్రగడ్డలు వేస్తూనే ఉప్పు వేస్తాం కదా, కొంచెం అంత వేసి తర్వాత చెక్ చేసుకొని వేసుకున్నాం. అటుపక్క బెల్లచారండి. మరి మార్నింగ్ టిఫిన్ వంట అన్నీ అయిపోవాలి కదా, చాలా హడావిడిగా ఉంటుంది. ఎంత హడావిడిగా ఉన్నా కైమా దోశ మాత్రం తినాల్సిందే కదా. ఈ విధంగా బాగా ఎర్రగడ్డలంతా మగ్గాల. ఒక 2-3 నిమిషాలు తీసుకుంటుంది ఇది. అంటే గ్రేవీ లాగా చేసుకుంటామన్నమాట. చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా మనం ఒక 2 నిమిషాలు బాగా వేపుకోవాలి. చూద్దాము ఒకసారి. ఎర్రగడ్డ సైజు తగ్గిపోయింది కదా, అంటే ఇంకా వేగు మనకి కాగడం మొదలైపోయింది, మగ్గిపోయింది బాగా. మనకు గ్రేవీ ఉండాలి కాబట్టి దీన్ని మరీ గోల్డెన్ బ్రౌను అట్లంతా చేసే పని లేదు. సిమ్లో పెట్టేసి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం ఎక్కువే వేసుకుంది. దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటేనే, అంటే గ్రేవీ దగ్గరగా కావాలి కదా, ఎక్కువ నీళ్ళు అంతా పోయాం. చూడండి, అర్ధ కేజీ చికెన్కి ఆ మాత్రం అల్లం పేస్ట్ పడుతుంది. మరి చికెన్ కైమా మంచి మసాలా వాసన బ్రహ్మాండంగా ఉందైతే. అందరినీ పొద్దున్నే మసాలా వాసనతో మేలుకొల్పేస్తాం మనం. అంతే కదా, నిద్రపోయే సమయంలోనే ఇంకా మరి అప్పుడే స్టార్ట్ చేస్తే తప్ప అయిపోతుంది 8కి వంట. ఇట్లాగా బాగా వేయించుకోవాలి. హైలో పెట్టేసి కలబెట్టినామనుకోండి, ఒక్క అర్ధ నిమిషంలో మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయి, చూడండి నూనె కనిపిస్తుంది కదా, బాగా నూనె అంతా విడిపోతుంది. నూనె అంతా మనకి విడిపోతుంది అట్లా కదా, సపరేట్ అయిపోయి. ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసి నేను చికెన్ అటుపక్క నేను ఉప్పు పసుపు వేసేసి కడిగి పెట్టుకున్నానండి, తీసుకొస్తా. చూడండి, చికెన్ బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నా, అంతా వేసేసుకున్నాం. మరి తొక్కుగా కొట్టించుకోకూడదు, ఇంకా అసలు పేస్ట్ అయిపోతుంది మళ్ళీ. కొంచెం కొంచెం మీడియం, చూడండి ఘాటు, ఇట్లా మీడియంగా ఒక్కొక్క ముక్క చూపిస్తాను. అట్లా ఉంటే అది ఉడికేలోపు ఇంకా కొంచెం చిన్నగా అయిపోయి కైమాలాగా అనిపిస్తుంది. మటన్ కైమాలాగా చాలా సన్నగా కొట్టించుకున్నామంటే ఇంకా వండేలోపు అది చికెన్ పేస్ట్ అయిపోతుంది. కొంచెం అట్లా
తెగ తగలనిద్దాం. చూడండి నీళ్ళంతా బాగా ఊరిపోయినాయి కదా. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. ఏమేమి వేయాలో చూపిస్తాను నేను. పసుపు అయితే మస్ట్. మీరు ఎవరైనా చికెన్ కీమా ఎప్పుడైనా ట్రై చేసినారా? అది దోశకు ట్రై చేసినారా? కామెంట్లలో తెలియజేయండి. మరి ఇట్లా కొంచెం హైలో పెట్టి ఆ వాటర్ అంతా పోనిద్దాం మనం. వాటర్ పోయిన తర్వాత ఏం చేసేదో ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కరివేపాకు కూడా వేసుకుందాం మనము. కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. మస్ట్ ఈ డిష్కి అయితే కరివేపాకు మస్ట్. చాలా ఈజీ. మనం పొద్దున ఆఫీస్లోకి పోతా ఉన్న పప్పు, తాలింపు, రసము వీటితో పాటు మనం వీటికంటే కూడా ఈజీ. అటుపక్క పప్పు రసం బేళ్ళచారు పెట్టుకున్నా, ఇటుపక్క చికెన్, ఆ రైస్ కుక్కర్లో అన్నం. చాలా ఈజీగా అయిపోతుంది. ఇవి అయిపోతూనే టిఫిన్కి పెట్టేస్తాం. ఓన్లీ సండేనే అంటే మా వల్ల కాదు. వీక్లో ఒక 3-4 టైమ్స్ అయితే మస్ట్ నాన్ వెజ్. ఈ విధంగా నీళ్ళంతా బయటకు వస్తూ ఉంది కదా, అవి కొంచెం ఆవిరి అవ్వనిద్దాము. తర్వాత ఏంటన్నది చూద్దాం. మరి ఇంకా కొంచెం వాటర్ తగ్గుము అన్నప్పుడు చూడండి, ఒక పెద్ద టమోటా, అంతే ఒకటి పెద్దది టమోటా వేసేసి, ఇంకా మిగతా వాటర్ ఫ్రై అయ్యేలోపు, అంతా ఆవిరి అయ్యేలోపు ఆ టమాటా కూడా మగ్గిపోతుంది. దీంట్లోకి మనం చెక్క, లవంగా, యాలకులు ఏం వేయాలన్నా కూడానండి నూరి పొడి చల్లుకుంటేనే మంచిది. గరం మసాలా లాగా మనం చికెన్ కదా ఫస్ట్ నూనెలో వేసినట్టు వేస్తే ఇవి చిన్న చిన్న ముక్కలు కదా, అవి కనపడక వాటితో పాటు నమిలేసినామంటే మరి అంత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి నేనైతే యాలకబుడ్డ, చెక్క, లవంగా నూరి దించే ముందు వేసేస్తాను. మరి ఇంకాస్త సేపు మగ్గనిద్దాము. మరి చూడండి ఒక్కసారి. ఇప్పుడు కైమా చూస్తే బాగా ఇంకా నూనె వదిలేసే సిచ్యువేషన్కి వచ్చింది. ముక్క కూడా మెత్తబడింది, టమాటా కూడా మెత్తబడిపోయింది. చూడండి కదా, టమాటా చూడండి అసలు తోలు కనిపిస్తుంది. ఇప్పుడు మనము కావలసిన ధనియాల పొడి, మిరప్పొడి, మీకు మిరియాల పొడి కూడా ఇష్టము అంటే వేసుకోండి. నేనైతే వేయను. ధనియాల పొడి, మిరప్పొడి, ఆ చెక్క, లవంగ, యాలక అంటే గరం మసాలా 3 కలిపి వేసి చూపిస్తాను. ఇప్పుడు మనము కొంచెం గుజ్జు ఎక్కువ కావాలా అంటే ధనియాల పొడి కొంచెం ఎక్కువే, నేనైతే ఒక 2 ఫుల్ స్పూన్స్ వేస్తుందా. చూసి వేసుకోవచ్చు. వేసి ఒక్కసారి అట్లా 2 నిమిషాలు వేయించినామంటే పచ్చివాసన రాదు. చూడండి, ఒక ఫుల్ స్పూన్ మిరప్పొడి, పచ్చిమిరపకాయ వేసినాము, అమితమైన కారము, అది చూసి వేసుకుందాం. తక్కువైతే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి ఏగి నూనె బయటకు వచ్చే సందర్భంలో ఏం చేయాలన్నది చెప్తాను నేను. కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు, పసుపు, అవి కారము, ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకుందాం. దించే ముందు గరం మసాలా వేస్తాను నేను. ఇది కొంచెం మగ్గిందంటే నూనె బయటకు వస్తుంది. తర్వాత ఏంటన్నది చూద్దాం. చూడండి బాగా నూనె ఎంత వదిలేసింది కదా, కనిపిస్తుందా? చూడండి వదిలేస్తుంది, కానీ గుమగుమ వాసన రావడంలే. ఎందుకంటే మనం కొంచెమే కదా ఉప్పు వేసినాం. ఉప్పు సరిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మంచి టెక్నిక్ ఏంటంటే బ్రహ్మాండమైన వాసన వస్తుంది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు వచ్చింది. ఎందుకు? దానికి సరిపోయిన ఉప్పు మనం ఎర్రగడ్డలు వేస్తానే వేసినాం కాబట్టి.
మరి చికెన్కి సరిపోయేంత ఉప్పు లేదు కాబట్టి మనకి స్మెల్ రావడంలే, మంచి స్మెల్. కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాల్సిందే కదా, మరి అది వేస్తాం. మంచి వాసన వచ్చిందంటే సరిపోయినట్లే. దాదాపు నేను ఉప్పు చూడను, ఏదో రేరెస్ట్ కేసెస్లో, లేదంటే ఇదే టెక్నిక్. మంచి వాసన వచ్చిందిరా అంటే ఉప్పు సరిపోయిందని, కొంచెం తక్కువ వస్తుంది అంటే ఇంకా కొంచెం పడుతుంది అని, అంతే. సారికి తీసుకుంటా గంట టేస్ట్ అదంతా అంటే ఒక్కొక్కరు అలవాటు, మనం ఏమంటాం. కానీ బెస్ట్ టెక్నిక్. ఇప్పుడు వాసన అద్దిరిపోతుంది. బా చూడండి, ఉప్పు వేస్తేనే ఆ రుచి కదా. మరి ఇట్లా ఇంకా కొంచెం రానిద్దాం ఆయిల్. నేనేం చేస్తానంటే, అంటే అనుకుంటారు కానీ ఈ కైమాకు కూడా విజిల్ పెడతారా కుక్కర్కి అని, ఒకటైతే పెడతాను. లేదంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, మార్నింగ్ అంతా హడావిడిలో ఇట్లా వేయించుకుంటా ఉండలేము. కాబట్టి కొంచెం ఒక అర్ధ గ్లాస్ కానీ ముక్కాలు గ్లాస్ చూసుకొని, గ్రేవీ ఎంత కావాలా అనేసి చూసుకొని మనము నీళ్ళు వేసేసి ఒక్క విజిల్ అయితే రప్పించేస్తాను. మరి చూద్దాం నీళ్ళు ఎన్ని పోస్తామనేది. కారం అయితే, ఉప్పు అయితే వాసనతో తెలిసిపోతుంది, కానీ కారం చూడాల్సిందే కదా. మరి చూద్దాం ఒకసారి అట్లా. కారం కూడా సరిపోయింది, బా ఎక్సలెంట్గా ఉంది. మరి ఓకే దెన్ చూడండి, మరి నీళ్ళు వేస్తున్నా. కొంచెంగా గ్రేవీగా ఉండాలి కదా, మరి మనకి దోసపైకి స్ప్రెడ్ కావాలి కదా. ఇంకా కొంచెం వేద్దాము, ఇంకా విజిల్ వచ్చేలోపు దగ్గరకు వచ్చేస్తుంది. కొత్తిమీర వేసేసి ఒక్క విజిల్ రప్పిస్తాను. ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి మనం. కొత్తిమీర వేయాలి మరి, ఇటువంటి వాటిలోకి అదే కదా ముఖ్యమైనది. ఇప్పుడు కొద్దిగా వేస్తాను, తర్వాత మళ్ళీ దించే ముందు కొంచెం వేసి, మళ్ళీ దోశ వేసేటప్పుడు కూడా వేసుకోవాలి కదా. ఇంకా విజిల్ పెట్టేస్తానండి, విజిల్ వచ్చాక చూద్దాం మరి. అబ్బా చూడండి, ఒక విజిల్ వచ్చింది, తీసేసినాను నేను. చూద్దాం మరి. అట్లా గ్రేవీగా చేసుకోవాలా. సపోజ్ నాకు ఇంత గ్రేవీ కూడా వద్దు, ఇంకా దగ్గరికి కావాలంటే కొద్దిసేపు హైలో పెట్టేసి ఒక 2 సార్లు అట్లా తిప్పేసినామంటే అయిపోతుంది. కొంచెంగా గ్రేవీగా ఉండాలి కదా, మరి మనకి దోసపైకి స్ప్రెడ్ కావాలి కదా. ఇంకా కొంచెం వేద్దాము, ఇంకా విజిల్ వచ్చేలోపు దగ్గరకు వచ్చేస్తుంది. కొత్తిమీర వేసేసి ఒక్క విజిల్ రప్పిస్తాను. ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి మనం. కొత్తిమీర వేయాలి మరి, ఇటువంటి వాటిలోకి అదే కదా ముఖ్యమైనది. ఇప్పుడు కొద్దిగా వేస్తాను, తర్వాత మళ్ళీ దించే ముందు కొంచెం వేసి, మళ్ళీ దోశ వేసేటప్పుడు కూడా వేసుకోవాలి కదా. ఇంకా విజిల్ పెట్టేస్తానండి, విజిల్ వచ్చాక చూద్దాం మరి. అబ్బా చూడండి,
ఒక విజిల్ వచ్చింది, తీసేసినాను నేను. చూద్దాం మరి. అట్లా గ్రేవీగా చేసుకోవాలా. సపోజ్ నాకు ఇంత గ్రేవీ కూడా వద్దు, ఇంకా దగ్గరికి కావాలంటే కొద్దిసేపు హైలో పెట్టేసి ఒక 2 సార్లు అట్లా తిప్పేసినామంటే అయిపోతుంది. కానీ ఇది అవసరం పడుతుందండి, మరి దోశకి అవసరం పడుతుంది. మరి నేనైతే దోశపిండి కూడా సిద్ధంగా పెట్టుకున్నా. ఇది ఇటు పక్క పెట్టేసి మనం దోశకు రెడీ చేసేస్తాము. దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాత ఎట్లాగనే చూపిస్తాను నేను. మరి మనం పెనం వేడెక్కే లోపండి ఈ ఖైమాలోకి చెప్పాను కదా నేను లాస్ట్లో చెక్క లవంగ పొడి దంచుకున్నాను, అది వేసేస్తాము. అట్లాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తానన్నాను కదా, ఆ కొత్తిమీర కూడా వేసేసి అట్లా ఒకసారి కలిపేసి పెట్టుకున్నాము. ఇక్కడ బాగా పెనం కూడా వేడిగా తగులుతుంది, గాలి వేడి తగులుతుంది. ఓకే దెన్ బాగా వేడెక్కిందండి, చూడండి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా వేసి ఇప్పుడు ఖైమా ఇట్లంతా చల్లి, మీకు ఇష్టం, మీరు ఓవర్లోడెడ్గా వేసుకోవాలంటే వేసుకోండి, లేదు జస్ట్ సిమ్లో పెట్టుకోవాలా. మనం ఇదంతా స్ప్రెడ్ చేసేలోపు మళ్ళీ దోశ మాడిపోతే అంత వేస్ట్ కదా, పర్పస్ అంతా సర్వ్ కాదు. సో సిమ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని వాసన అయితే ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి కదా మరి. చూడండి కదా, సూపర్గా తయారవుతుంది. మరి ఇప్పుడు మనం కావలసినంత నూనె వేసేసుకున్నాము. వేసేసుకునేసి అట్లంతా అంటే ఇంకా లేసేస్తూ ఉంటుంది కదా. ఇంకా కొంచెం కాలనిద్దాము. చూడండి కదా, ఇప్పుడు మనం తీసేసి ఇట్లా అబ్బా కొంచెం సిమ్లోనే పెట్టేసి కాల్చుకుందాం. ఇంకా నూనె ఏం అవసరం పడదు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ఎత్తి ఇట్లా వేసేస్తాం. చూడండి ఖైమా దోశ రెడీ. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, మిరియాల పొడి, ఎర్రగడ్డలు మీకు ఏం కావాలంటే అది గార్నిష్ చేయొచ్చు. నేను ఓన్లీ కొత్తిమీరతోనే గార్నిష్ చేస్తాను. మరి చూద్దాం గార్నిష్ చేశాక. చూడండి ఖైమా దోశ రెడీ. మరి మీరు కూడా ఇటువంటి ఖైమా దోశ వేసుకొని ట్రై చేయండి. ఎట్లాగుందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఇలాగా రకరకాల వంటకాలు మరి తక్కువ సమయంలో ఎట్లాగ చేసుకోవాలా అంటే మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది ఎట్లాగుందో ఒకసారి టేస్ట్ చేద్దాము. ముక్క ఉండే దగ్గర ఇక్కడ ముక్కలు ఉన్నాయిగా,
మరి కావాలంటే మనం ఇంకా ఇట్లా పెట్టేసి సైడ్లో కావాలంటే ఇంకా ఏమో వేసుకోవచ్చు మనం. బా ఎక్సలెంట్, నో డౌట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పెనం బాగా వేడెక్కిందండి, చూద్దాము కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం దోశ వేద్దాం. కొంచెం ఇందాక కొంచెం పెద్ద సైజ్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం చిన్న సైజ్ వేద్దామంటే వేద్దాం. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోకపోతే మనం ఇదంతా చేసి ఇదంతా అయ్యేలోపు మాడిపోతుంది దోశ. కాబట్టి ఇంకా మీ ఇష్టం, ఎట్లా మీకు తిక్కగా, మరీ తిక్కగా అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు. సో పిల్లలు కూడా కొంచెం ఇష్టపడరు. జస్ట్ ఆ ఫ్లేవర్ కొరకే అట్లా వేసేసి, అంటే కారం దోశ లేకుండా ఇదన్నమాట. ఇప్పుడు మనం కావాల్సిన నూనె వేసుకుందాం. మరి ఇలాంటి డిఫరెంట్ దోశలంతా టేస్ట్ చేయాలి. మరి ఇంకొకసారి మనం డిఫరెంట్గా ఇంకొక దోశ ట్రై చేద్దాం. మరి ఒకసారి అట్లా అనుకోవాలా, మరి అంతా అయిపోయే వరకు ఉండకుండా కొంచెం అట్లా అనుకున్నామంటే, కొత్తగా ఏదైనా ట్రై చేస్తుంటే, మీరు కొత్తగా రేపు ట్రై చేయబోతారు, ఫర్ ఎగ్జాంపుల్సే కాలినంత వరకు ఉండి తర్వాత దోశ రాలేదనుకోండి, మాడిపోతుంది. అదే కొంచెం కాలిన తర్వాత నుంచి అట్లా ట్రై చేసుకుంటా ఉన్నామంటే ఎక్సలెంట్గా వస్తుంది. మరి అట్లాగా అయిపోయిన తర్వాత మరి బాగా కాలనిద్దాం. కింద ఫస్ట్ అటు ఇటు అంతా తిప్పకూడదు కాబట్టి ఫస్ట్ వెనకల బాగా కాలిన తర్వాతనే మనము తిప్పేసుకుందాము. ఓకే, దెన్ సౌండ్ విన్నారుగా, ఎక్సలెంట్. ఇంకా తింటా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్. ఈ విధంగా రకరకాల దోశలు తినాలా, ఎంతసేపు కారం దోశ, గుడ్డు దోశ కాదు కదా. చూడండి, తిప్పేసి మళ్ళీ కాలుస్తున్నా. చూస్తారా ఒకసారి లోపల, బా చూడండి. మరి డిష్ అవుట్ చేసేస్తామండి. బ్రహ్మాండమైన కైమా దోశ రెడీ. ఓకే, చూడండి, అద్భుతమైన కైమా దోశ రెడీ అయిపోయింది. మనకి దీనిలో ఉండే కైమా సరిపోలేదు, ఇంకా కాస్త వేసుకుంటాము అంటే వేసుకోవచ్చు. ఇలాగ మనం ఇంకా కాస్త కైమా కావాలి అనిపిస్తే వేసుకుండేది, మనల్ని ఎవరు ఆపుతారు కదా. మరి ఇటువంటి కైమా దోశ మీరు కూడా టేస్ట్ చేయాలి. మరి ఇటువంటి డిఫరెంట్ వంటకాలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ప్రయత్నించి ఇది ఎట్లాగుందో నాకు కామెంట్లలో తెలియజేస్తే కాస్త ఇటువంటి వంటలు చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.